వాక్యం మీద పెట్టండి. ఎక్కడ పెట్టాలా? వాక్యం మీద పెట్టండి. మీ ఆలోచన వాక్యం మీద పెట్టండి. హల్లెలూయా. ఎప్పుడు ఒకే రీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పులేని దేవుడు, హల్లెలూయా, బలమిచ్చే దేవుడు, హల్లెలూయా, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. స్వీకరించు సహోదరి, స్వీకరించు. హల్లెలూయా. ప్రభా, నా తలని ముట్టండి ప్రభాని, నా ఆలోచన ముట్టండి ప్రభాని, నీ ఆలోచనగా మార్చు ప్రభాని, నీ తలముగా మార్చు ప్రభాని, నీ నడకలాగా నన్ను మార్చు ప్రభాని, నన్ను సరిచేయ ప్రభాని, నన్ను సరిచేయ ప్రభాని. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రార్థించాలా? నన్ను సరిచేయ ప్రభాని, నీ ఆలోచనగా మార్చు ప్రభాని. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నిజంగా వాక్యం అంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన వచ్చుచుండగా మరియు ఆయన సంఘం నిర్మించుండగా అలా ఆయన నిన్ను నేను నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని, మరి ఆయన శక్తి ఎన్నడూ తగ్గదనియు మరియు ఎన్నడూ విఫలం అవ్వడనియు ఆయన పునరుత్థానము శక్తి నాదని చెబుతూ నా చేతులు సాచి కాలిలో నేను నిలబడగోరుచున్నాను. ఆయన మార్గమంతటిని గుండా అలాగే మారని వాడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాగున్నాడు? మారని వాడిగా ఉన్నాడు. నీవు ఖాళీగా ఉండాలా? నీలో ఇప్పుడు చూడండి, ఒక బిందు ఉన్నదండి, బిందులో నీళ్ళు ఉన్నది. మళ్ళీ నీళ్ళు పోతే ఎలా ఉంటది? అదంతా పోసినంత వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ బిందెను శుభ్రంతో ఖాళీగా పెట్టాలి. ఖాళీ పెడితే మంచి నీళ్ళు పోతే ఆ నీళ్ళు అక్కడ ఉంటది. అలాగే నువ్వు కూర్చునేటప్పుడు నువ్వు ఖాళీ అవ్వాలా? ఏమవ్వాలా? ఖాళీ కావాలా? ఆమె పుట్టెడు ఆలోచనలతో ఉండి ఇక్కడ కూర్చుంటే చెప్తున్న వాక్యం ఎక్కడ ఉంటది? బయటికి వెళ్ళిపోతుంది. ఏ పోతుంది? బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? అందుకే ఖాళీగా ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఖాళీగా ఉండాలా? ఆమేన్, ఆమేన్. వాక్యం వింటున్నారు లేదా? చేతులెత్తండి. ఎవరైనా నిద్ర మత్తొస్తుంటే ముఖం కడగండి. మర్యాద చెప్తున్నా. ఎవరైనా నిద్ర మత్తొస్తుంటే ముఖం కడగండి. నిద్ర వస్తుంటే నేను నిలబడండి. ఏం చెప్పను, కానీ విన్నట్టు నటిస్తూ నిద్రపోతే మాత్రం కుదరదు. ఆమేన్. నా యందు ప్రేమ ఉంచుచున్నాను మరియు నీవు ఆయన ప్రేమించవలెను కోరుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని యందు ప్రేమ ఉంచాలా? ఎవరి యందు? వాక్యాన్ని ప్రేమిస్తే నీవు ఎప్పుడు పడితే అప్పుడు చదువుతావు. ఎవరిని ప్రేమిస్తే? దేవుని ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని చదువుతావు. ఏం చెప్పండి? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే వాక్యాన్ని చదువుతావు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నీ యొక్క డ్రెస్సులు మారుతాయి. ఏం మారుతాయి? నీ డ్రెస్సులు మారుతాయి, నీ పద్ధతులు మారుతాయి, నీ ఆలోచన మారుతాయి. నీవు దేవుని వాక్యాన్ని ప్రేమించలేదనుకో లోకాన్ని ప్రేమిస్తావు. లోకాన్ని ప్రేమించి ఏం చేస్తాయి? లోక కోరికలు ఉంటాయి. లోకల కోరికలు ఏముంటాయి?
లోకం ఉన్నట్టు నేను జీవించాలి. లోకం బ్రతికినట్టు నేను బ్రతుకుతా. హలో, హల్లెలూయా. పరలోక సంబంధ ఆలోచన రావాలా? రిబ్కా జీవించినట్టు నేను జీవించాలా? యేసుని జీవించినట్టు నేను జీవించాలా? హల్లెలూయా. రూతు జీవించినట్టు నేను జీవించాలా? ఎలాగుండాలా? వాక్యం అలంకరించాలా? ఏమలంకరించాలా? ఏమలంకరించాలా? ఏం చెప్పండి? ఇదిగో సోగాలు కట్ చేయడం, ఇదిగో ఇలా కట్ చేయడం దయ్యం చేసే పని. ఏమి ఆలోచన? దయ్యం ఆలోచన. ఏమున్నది? దయ్యమున్న జాగ్రత్త. అందుకే కుటుంబం బలిపీఠం. యజమానుడే ఖండించాలా? ఆ కుటుంబానికి యజమానుడే ఖండించాలా? కళ్ళుండి కళ్ళు చూడలేనట్టుంటే కుదరదు. నీకు గుడితనం వచ్చిందేమో, నా గుడితనం రాలేదు. మన దేవుడు చూస్తున్న దేవుడు. ఎవరు చూస్తున్న దేవుడు? మన దేవుడు.